మంచిదండి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఏ విధము చేతనైనను మృతుల నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములోను సమాన అనుభవం గలవాడిని ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడు నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును. చాలండి. మంచిది. మరి వాక్యాన్ని చదివి సహాయం చేసినటువంటి దైవజనులకు, ఈ రాత్రి ప్రేమతో నన్ను ఆహ్వానించిన దైవజనులకు ప్రభు పేరున వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా విన్నాం. కొంత సమయమే దేవుని వాక్యాలు విన్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు. అసలు ఈ ఫిలిప్పు అనే ప్రాంతం ఎక్కడ ఉంది, ఈ ప్రాంతానికి పౌలు గారు ఎలా పత్రిక రాశారు ఏంటి అనేది ఈ పత్రిక యొక్క కొంత చరిత్ర మనం తెలుసుకొని తర్వాత వాక్యాలకు వెళదాం. ఐరోపా ఖండంలో ఇప్పుడు మనకి ఎన్ని ఖండాలండి? ఎన్ని ఖండాలు చెప్పాలి? ఎన్ని ఖండాలు చదువుకున్న పిల్లలు చెప్పాలి. ఇప్పుడు మనకి ఎన్ని ఖండాలు ఉన్నాయంటే, ఎన్ని ఖండాలు? 5 ఖండాలా? 7 ఖండాలు. ఖండాలు ఎన్ని? 7. సముద్రాలు ఎన్ని? 5. జాగ్రత్తగా మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఖండాలు మనకి 7 ఖండాలు. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఆస్ట్రేలియా. అయితే అప్పుడు పూర్వం ఉన్నటువంటి ఖండాలు ఏంటంటే ఆసియా, ఆఫ్రికా, ఐరోపా. ఈ 3 ఖండాలు వినండి. ఐరోపా ఖండంలో ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే ఫిలిప్. ఈ యొక్క ఫిలిప్ అనేటటువంటి ఈ ప్రాంతం గ్రీకు సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రాంతం. గ్రీకు సామ్రాజ్యాన్ని పరిపాలించి స్థాపించినటువంటి అలెగ్జాండర్ గారు ఉన్నారు. ఈ అలెగ్జాండర్ గారి యొక్క తండ్రి గారి పేరేంటంటే ఫిలిప్పు. ఈ ఫిలిప్పు క్రీస్తు పూర్వం 356వ సంవత్సరంలో ఈ ఫిలిప్పు అనే ఈ యొక్క ప్రాంతానికి వచ్చి అక్కడ ఆయన మరి అక్కడ నుండే పరిపాలన అనేది ప్రారంభించారు. అప్పుడు ఇతని పేరు మీద ఈ యొక్క పట్టణానికి ఫిలిప్ అనేటటువంటి పేరు పెట్టారు. గ్రీకు సామ్రాజ్యంలో మాసిదోనియా యొక్క ముఖ్య పట్టణం ఫిలిప్. తర్వాత గ్రీకు సామ్రాజ్యం పరిపాలన తర్వాత రోమా సామ్రాజ్యం పరిపాలన క్రీస్తు పూర్వం 4వ సంవత్సరం నుండి ప్రారంభించబడింది. ఈ రోమా సామ్రాజ్యంలో రోమిల యొక్క ప్రవాస కేంద్రము, అంటే సైనికులు వాళ్ళు పదవి విరమణ పొందిన తర్వాత ఈ ఫిలిప్ అనేటువంటి ప్రాంతంలో వాళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకొని అక్కడ జీవించేటటువంటి వాళ్ళు. ఇది ఈ ఫిలిప్. ఈ ఫిలిప్ నుండి రోమా పట్టణానికి రహదారి ఉంది. ఇది ఈ యొక్క ఫిలిప్ ప్రాంతం యొక్క నేపథ్యం, దాని యొక్క చరిత్ర. గ్రీకు సామ్రాజ్యంలో ఉత్తర భాగంలో మాసిదోనియా యొక్క ముఖ్య పట్టణం ఫిలిప్. ఈ ప్రాంతానికి క్రీస్తు శకం 60 నుండి 62వ సంవత్సరం మధ్య భాగంలో ఈ యొక్క పత్రిక ఫిలిప్ సంఘానికి ఎఫ్రాదీతు అనే వ్యక్తి ద్వారా పౌలు గారు పంపించారు. అయితే ఈ పత్రిక
ఏ పత్రిక అంటే కృతజ్ఞతతో కూడినటువంటి పత్రిక. పౌలు గారు ఆయన రెండవ మిషనరీ ప్రయాణంలో ఉన్నప్పుడు ఈ ఫిలిప్పీ ప్రాంతాన్ని దర్శించి ఇక్కడ సంఘాన్ని స్థాపించారు. పౌలు గారు ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాల్లో దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు. పౌలు గారు చేసింది మొత్తం కూడా 3 మిషనరీ ప్రయాణాలు. ఒకటి రోమా ప్రయాణం. రెండవ మిషనరీ ప్రయాణంలో ఐరోపా ఖండంలో అడుగుపెట్టినప్పుడు మొట్టమొదటిగా స్థాపించబడినటువంటి సంఘం ఫిలిప్పీ సంఘం. ఈ ఫిలిప్పీ సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమా సామ్రాజ్య పరిపాలనలో ఇతను గృహ నిర్బంధంలో నుండి, అంటే హౌస్ అరెస్ట్లో నుండి ఈ పత్రికను ఇతను పౌలు గారు అపోస్తలుడు ఈ పత్రికను రాశారు. ఇది కృతజ్ఞతతో కూడినటువంటి పత్రిక. ఇది ఈ పత్రికను కూర్చున్నటువంటి ఉన్నటువంటి నేపథ్యం, ఉపోద్ఘాతం ఇదని. అయితే ఈ 3వ అధ్యాయము చదువుకున్నటువంటి 10వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారి యొక్క సాక్ష్యాన్ని ఫిలిప్పీ సంఘానికి చెప్తూ ఉన్నారు. ఈ 3వ అధ్యాయం మొత్తానికి కూడా ఒక మాటలో మనం చెప్పాలంటే జీవితానికి గమ్యము యేసుక్రీస్తు అని మనం చెప్పవచ్చు. ఈ యొక్క 3వ అధ్యాయం 10వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు తన యొక్క సొంత సాక్ష్యాన్ని ఆ యొక్క సంఘానికి తెలియజేస్తా ఉన్నారు. అయితే ఈ రాత్రి మన యొక్క వాక్యం యొక్క అంశం ఏంటంటే ఎరుగు నిమిత్తము. ఏంటండి? ఎరుగు నిమిత్తం. ఎరగడం అంటే అర్థం ఏంటంటే తెలుసుకోవడం. తెలుసుకోను నిమిత్తము. ఏమి తెలుసుకోను నిమిత్తము అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన 30 సంవత్సరాలు శరీరాన్ని దీవించారు. 3.5 సంవత్సరాలు పరిచయం చేశారు. ఆయన శిలలో రక్తం కాచారు, ప్రాణం పెట్టారు, చనిపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు సమాధి చేయబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని గెలిచి తిరిగి లేవకపోతే ఈరోజు మనం ఇక్కడ కూర్చొని ఉండేవాళ్ళం కాదు. మనం కూర్చొని ఆయన గురించి చెప్పుకొని ఆయన గురించి గౌరవించవలసిన అవసరం అనేది లేదు. దాని ద్వారా నీకు నాకు ఏమి ప్రయోజనం లేదు. ప్రయోజనం లేదు. అదే మీకు అర్థమైంది నా మాట? అర్థమైందమ్మా? యేసుక్రీస్తు ప్రభువారు అందరిలాగే పుట్టి, అందరిలాగే జీవించి, అందరిలాగే చనిపోతే ఆయన గురించి నీవు నేను తెలుసుకొని ఆయన గౌరవించి మరి ప్రకటించి కూడుకోవాల్సినటువంటి అవసరం అనేది లేనే లేదు. దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 33 సంవత్సరాలు జీవించి శిలలో ప్రాణం పెట్టి రక్తం కాచి సమాధి చేయబడి లేఖనాల ప్రకారం 3వ దినమున తిరిగి లేచారు యేసుక్రీస్తు ప్రభు. అంటే ప్రభువు పునరుత్థానుడయ్యాడు, మరణాన్ని గెలిచి లేచాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో ఏమని చెప్తాడంటే ప్రభు ఇదిగో మృతుడు నైతుడు కానీ యుగయుగములకు సజీవుడై ఉన్నాను. గెచ్చమైన తోటలో కూడా ప్రభు ఏమని చెప్తారు? ఆయన తర్వాత ఏమని చెప్తారంటే నా ప్రాణాన్ని నేను పెట్టడానికి, నా ప్రాణాన్ని తీయడానికి నా ప్రాణం మీద నాకు అధికారం ఉందని చెప్తారు. కనుక ఆయన ఎందుకు మరణించారు అంటే ఈయన మన పాపాల కొరకు ఆయన మరణించారు. కానీ ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు సమాధిని గెలిచి తిరిగి లేచి పునరుత్థానుడయ్యారు. సంఘం అనేది సంఘానికి పునాది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. కానీ సంఘానికి పునాది యేసుక్రీస్తు ప్రభు అయితే సంఘానికి ఉన్నటువంటి బలం ఏంటో తెలుసా? పునరుద్ధానం. పునరుద్ధానమే సంఘానికి ఉన్నటువంటి బలం. అందుకే అపోస్తలులు ఏమని చెప్తారంటే ఈ యేసు దేవుడు లేపెను, దానికి మేము సాక్షులు అని అపోస్తలుడైనటువంటి పేతురు గారు పెంతెకోస్తు పండగ దినమున ఆయన చేసినటువంటి మొట్టమొదటి ప్రసంగంలో చెప్తున్న మాట ఏంటంటే ఈ యేసు
ఈ యేసును దేవుడు లేపాను, దానికి మేము సాక్షి. ఈ యొక్క సౌలు ఆయన ఎవరంటే ధర్మశాస్త్రాన్ని అవపోసనం చేసినటువంటి వ్యక్తి. ధర్మశాస్త్రం ఆదికాండం నుండి మలాకి గ్రంథం వరకు ప్రవక్తల ప్రవచన గ్రంథాలు దేవుడు మోషే గారి ద్వారా ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని అవపోసనం చేసి కంఠోపాఠం చేసినటువంటి వ్యక్తి సౌలు. సామాన్యుడే కాదు ఆయన. ధర్మశాస్త్రం మొత్తం కూడా నేర్చుకున్నటువంటి వ్యక్తి. గమాలీయుల పాదాల దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకొని రోమ పౌరసత్వాన్ని కలిగినటువంటి ఈ సౌలు స్టెఫెన్ మరణకాలానికి, స్టెఫెన్ మరణించినప్పుడు స్టెఫెన్ మరణాన్ని ఆమోదించినటువంటి ఈ సౌలు అప్పటికి ఆయనకి ఇంచుమించు సుమారుగా 25 నుండి 30 సంవత్సరాల వయసు ఉంటుంది సౌలు గారు. ఎందుకంటే ఆ సౌలు అని ఒక పడుచువాడు, వాక్యం ఎవరు రాయబడింది, సౌలు అని పడుచువాడు స్టెఫెన్ మరణాన్ని సమ్మతించాడు. ఈ సౌలు పుట్టినది ఎక్కడయ్యా అంటే టర్కీ దేశం. ఇప్పుడు దాని పేరు తుర్కియో అనే పేరు మార్చారు. టర్కీ దేశంలో తార్సు పట్టణంలో పుట్టినటువంటి ఈ సౌలు యోధా మతం అంటే ఆయనకి పిచ్చి, యోధా మతం అంటే ఆసక్తి. అటువంటి యోధా మతం పట్ల ఆసక్తి కలిగినటువంటి ఈ వ్యక్తి అంటే మీకు వచ్చి చెప్తాను, జనరల్ చెప్తాను మీకు, సహజంగా నేను చెప్తాను మీకు. ఈ యొక్క యోధా బెత్లెహేములో పుట్టి గలిలయలో ఉన్నటువంటి నజరేతులో పెరిగినటువంటి ఈ యొక్క సాధారణమైనటువంటి ఈ వడ్లవాని కుమారుడా, ఈ కుమారుడు ఈయన యేసు. ఈ యేసు గురించా ఇంత బాగా ఆయన శిష్యులు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క యేసు గురించి ఏంటి ఇంత బాగా చెబుతా ఉన్నారు? ఇది ప్రబడతా ఉంది, ఇది ఎక్కువ అవుతూ ఉంది. అందుకనే అపోస్తలుల కార్యాలు ఏముందంటే ఈ మార్గంలో అంటే యోధా మతం యొక్క బలం తగ్గుతూ యేసుక్రీస్తు యొక్క మార్గం ప్రబడుతున్నటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నాయి. అపోస్తలుల కార్యాల గ్రంథంలో మనం తెలుసుకుంటే ఈ సాధారణమైనటువంటి ఈ వ్యక్తి ఏంటి, ఇతనికి ఎంత ఫాలోయింగ్ ఏంటి, ఎంతసేపు ప్రబడుతున్నారేంటి అనేటటువంటి ఆలోచన, నా మతం ఏంటి, నా మతం పట్ల నేను కలిగిన ఆసక్తి ఏంటి, ధర్మశాస్త్రం ఏంటి, ప్రవచన గ్రంథాలు ఏంటి, ఇవన్నీ ఏమైపోతాయని ఆలోచన కలిగి తాను సిరియా దేశంలో ఉన్నటువంటి ప్రభువుని అంగీకరించిన ప్రజలు చంపటానికి వెళ్ళినప్పుడు ప్రభు అతన్ని పట్టుకొని దర్శించి ప్రత్యక్షపరిచి తన పని కొరకు వెళ్ళిపోతాడు. కనుక అపోస్తలులు 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తుతో పాటు ఉన్నారు, ఆయనతో పాటు తిన్నారు, పెరిగారు, ఆ అనుభవం నేర్చుకున్నారు. కానీ పౌలుకి అనుభవం లేదు కదా. అందుకనే ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ సందర్భంలో లేఖనములో అందుకనే పౌలు గారు ఏమన్నారంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి వాక్య భాగం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యంలో ఆయనను అసలు ఆయన ఏంటి, ఎవరు అనేది నేను తెలుసుకోవాలి. ఆయన అంటే ఎవరు అంటే సాధారణంగా అనుకున్నాడు కదా. ఆ రోజులు ఎలా ఉండేదంటే పరిస్థితి ఏనేందో ఉంది, ఏదో ఒక సాధారణమైనటువంటి పేద కుటుంబంలో పుట్టి ఏదో ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పేవారంటే నన్ను తండ్రి పంపాడు, నేను పరలోకం నుండి దిగొచ్చాను, ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచన పురుషుడిని నేనే, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని ప్రభు చెబుతా ఉంటే ప్రజలకి అర్థం కాదు. ఏంటో ఆయన నేను చెప్పుకొని పోతున్నాడు అని అనుకుంటారు. అంటే జనాలకి ఎక్కడ మనకు అర్థమైన భాష. ఎప్పుడైతే ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పునరుద్ధానుడయ్యాడో అప్పుడు అసలు యేసు ఎవరు అనేది తెలిసింది. యేసు ఎవరు అనేది అప్పుడు తెలిసింది జనాలకు, ప్రజలకి, సమాజం నుండి వారికి తెలిసింది. కనుక ఇతను ఏమంటాడంటే ఆయనంటే ఏంటో నేను తెలుసుకోవాలి. అందుకనే ప్రభు పౌలు గారిని రక్షించిన తర్వాత కొంతకాలం అరేబియా దేశానికి వెళ్ళి
ఆయన అక్కడ ప్రార్థన చేశాడు. నీవు నేను యేసుక్రీస్తు ప్రభువుని ఎలా తెలుసుకుంటామండి? ఎలాగ ఆయన మనం తెలుసుకుంటాం? దేవుని యొక్క వాక్యాన్ని వినటం ద్వారా దేవుని యొక్క శక్తి ఏంటి, దేవుని యొక్క లక్షణాలు ఏంటి, దేవుడు గొప్పతనం ఏంటి అనేది మనం తెలుసుకుంటాం. 2, ఎలా మనం తెలుసుకుంటాం? ప్రార్థన చేయడం ద్వారా తెలుసుకుంటాం. అదండి ముందు అసలు ఆయన ఎవరో తెలుసుకోవాలి. ఆయన ఎవరు, ఆయన ఏంటి, ఆయన శక్తి ఏంటి, ఆయన గొప్పతనం ఏంటో తెలుసుకోవాలి. అందుకనే పాత నిబంధనల ప్రవచనాలలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు గురించి ఏ విధమైన ప్రవచనాలు ప్రవచించారో అవన్నీ నూతన నిబంధనలు ఎత్తి కోట్ చేసి పౌలు గారు దాన్ని ఓడీకరించి ఎత్తి చూపించారు, తెలియజేశారు, యూదులతో తర్కించారు. యేసే మెస్సయ్య. పాత నిబంధనలో ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచన పురుషుడైనటువంటి యూదులు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్యే ఈ యేసు. ఈ సాధారణ కుటుంబంలో పేదవాడికి పుట్టిన ఈ యేసే ఆ క్రీస్తు, ఆ మెస్సయ్య అని అపోస్తలుడు పౌలు గారు ఘంటాపదంగా బలంగా చూపారు. కనుక ఆయనంటే ఏంటో తెలియాలి. ముందు ఆయన అంటే ఏంటో తెలిస్తే, అందుకని వాక్యం రాయబడింది తెలుసా? ఆయనను, తర్వాత అక్కడ రాయబడింది ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును. ఆయన పునరుద్ధాన బలం ఎరగాలి అంటే ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ఎవరో నీకు తెలియాలి, నువ్వు తెలుసుకోవాలి. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభు మాకు తెలియదా అని చాలామంది అంటారు. మామూలు తెలియదు కాదు. అందుకని దేవుని యొక్క వాక్యం రాకుండా తెలుసా? ఆయనని ఎరిగియు ఎరగనట్టున్నారంట. ఎలా ఉన్నారు? ఆయన ఎరిగి కూడా ఎరగనట్టున్నారు. ఎరగనట్టు ఎరిగి కూడా ఎరగనట్టు ఏంటండి? ఇప్పుడు నేను ఉదాహరణకి రోడ్డు మీద వెళ్తున్నాను అనుకోండి, ఎవరు నాకు తెలిసినట్టు ఉంటే నేను ఎవరో వాళ్ళు తెలుసు, వాళ్ళు ఎవరు నాకు తెలుసు. నేను దైవ సేవకునే తెలిసి కూడా మామూలుగా తలంచుకొని పోతున్నారు కొన్ని వందనాలు చెప్పకుండా అప్పుడు మనం ఏమనుకుంటాం? ఆయన దైవజనుడని తెలిసి కూడా ఆయన వందనాలు చెప్పకుండా వెళ్తానంటే, నేను ఎవరో తెలిసి కూడా నాకు వందనాలు చెప్పట్లేదంటే నేనంటే ఎవరో ఎరిగి కూడా ఎరగనట్టున్నారు. అదనమాట దాని అదే మీకు ఆయనను తెలుసుకోవాలి. అసలు ఆయన ఏంటండి? ఆయన జగత్తు పునాది వేయబడక ముందే వధించబడినటువంటి గొర్రెపిల్ల. ఈ యేసే క్రీస్తు. ఆయన జగత్తు పునాది వేయబడక ముందే వధించబడిన గొర్రెపిల్ల. ఆయన ఎవరంటే భూమి ఆకాశాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు. అది ఆయన స్థానం. అది ఎరగాలి. అదే లేదు, అది ఎరగటం అంటే అది అర్థం. ఆయనను తర్వాత అక్కడ రాయబడి మాట్లాడిన దేవుని యొక్క వాక్య భాగంలో ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును. ఎరగాలి అంటే తెలుసుకోవాలి. ఏది ఎరగాలి, ఏం తెలుసుకోవాలి? ఆయన పునరుద్ధాన బలం. దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని తిరిగి లేపాడు. ఆ బలం అది పునరుద్ధాన బలం. అది నేను తెలుసుకోవాలి, అది నేను ఎరగాలి అంతే. అపోస్తలులు ఏమన్నారు? ఈ యేసును దేవుడు సమాధి చేసినటువంటి యేసును రోమా సామ్రాజ్యం వారు బంధించి ఆయన సెలవేసి సమాధిలో పెట్టి దానికి భద్రపరిచి రోమా సామ్రాజ్యం యొక్క సీలేసి, అందుకనే యేసుక్రీస్తు ప్రభువారి గురించి యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, పొంతి పిలాతు దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తారంటే, ఆ వంచకుడు బతికి ఉన్నప్పుడు నేను తిరిగి లేస్తానని చెప్పారు. కాబట్టి శిష్యులు వచ్చి గబక్కన ఆయన యొక్క దేహాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయి యేసుక్రీస్తు ప్రభువారు లేచారని అందరికీ చెప్తారయ్యా. మరి అట్లా జరగకుండా ఉండాలి కాబట్టి నువ్వు సైనికులు పంపించు, మేము కాపలా పెడతామంటే పొంతి పిలాతు అన్నాడు, ఎంతమంది కావాలి అంతమంది తీసుకెళ్ళండి, మీరు సమాధిని భద్రం చేయండి, దాన్ని బాగా భద్రం చేసి కాపలా పెట్టండి అని చెప్తారు.
ఆదివారమున అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో మొదటి దినమున. ఆ మొదటి దినమున ఆదివారం తెల్లవారుతుండగా పరలోకం నుండి దేవదూత వచ్చి భూకంపం కలిగి ఆ యొక్క రాయి, ఎప్పుడైతే ఆ రాయి పొర్లించబడి ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచి మగ్దలేని వారికి కనబడి తర్వాత శిష్యులకి కూడా ఆయన అగుపడతారు. 40 రోజులు వారికి అగుపడి అనేక సూచక్రియలు చేసి ఆయన గలిలయ మనుషులు చూస్తుండగా ఒలీవ కొండ మీద నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోయారు. ఏ రీతిగా ఆరోహణమై యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోయారో పునరుద్ధాన బలం అంటే చెప్తాను నేను. పునరుద్ధాన బలం ఎరగటువంటి చెప్తాను మీకు. ఏ రీతిగా గలిలయ మనుషులారా మీరు ఎందుకు తేరి చూస్తున్నారు, పరలోక రాజ్యానికి వెళ్ళినటువంటి ఈ యేసు ఎలాగైతే మీరు వెళ్ళటం చూస్తారో ఆ రీతిగానే తిరిగి వస్తారు అని అక్కడ ఉన్నటువంటి దేవదూతలు చెబుతారు. అంటే యేసును ఎరగడం అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి మారుమనసు పొంది బాప్తిసం తీసుకొని రక్షించబడి పరిశుద్ధంగా యథార్థంగా నమ్మకంగా జీవిస్తే నేను ఈ లోకయాత్ర ముగించినప్పుడు నేను చనిపోతే పరలోక రాజ్యంలో యేసుక్రీస్తు దగ్గర నెమ్మది కలిగి ఉంటాను అనేది నిరీక్షణ. అది పునరుద్ధానం. అంటే నేను మానవుడు పుట్టాడు, శరీరం మరణించింది, ఆత్మకు మరణం లేదు. ఆత్మ వెళితే పరలోకం వెళ్ళాలి, దేవుని సన్నిధికి, లేకపోతే నరకానికి వెళ్ళాలి. నరకంలో బాధ, దేవుని యొక్క సన్నిధిలో నెమ్మది. అంటే బైబిల్ ఏమైనా రాయబడిందంటే మనకు అర్థం అవడానికి రెండవ మరణం అని రాయబడింది, కానీ అది మనకు అర్థం అవడానికి. కానీ రెండవ మరణం అంటే మన ఆత్మ మరణించిందని కాదు, ఆత్మ అపవాదికి వారి దూతలకు సిద్ధపరిచినట్టు నరకానికి వెళ్ళింది అని అర్థం. మన నిరీక్షణ ఏంటి? పునరుద్ధాన ఫలం ఎరగటం అంటే ఏంటి? నేను చనిపోతే ఈ లోకయాత్ర ముగిస్తే యేసుక్రీస్తుతో ఉంటాను, లేదా ఆయన వస్తే ఆయనతో నేను మేఘాల మీద కొనుక్కోబడతాను, నేను ఎత్తబడతాను. అది నిరీక్షణ. యేసుక్రీస్తును లేపినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు అదే పునరుద్ధాన బలంతో నన్ను కూడా లేపుతాడు. అది ఎరగాలి. అందుకే రోమి రాసిన పత్రిక 8:11 వచ్చిన ఏమైనా రాయబడి అయిపోయింది. రోమి రాసిన పత్రిక 8:11 ఒకసారి చదవాలి. రోమి రాసిన పత్రిక 8:11. మృతులో నుండి యేసు లేపిన వారి ఆత్మ మీలో నివసించిన మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవించారు. చాలు. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటి తెలుసా? క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. మృతులో నుండి యేసును లేపిన వాని ఆత్మ, మృతులో నుండి యేసుక్రీస్తును లేపినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తే నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కూడా ఏమి చేస్తాడంటే జీవింపజేస్తాడు, బ్రతికిస్తాడు, నెమ్మది కలిగిస్తాడు. యేసుక్రీస్తుతో ఆయన పునరుద్ధానుడయ్యాడండి అని మనం పాటలు పాడుకోవడం సంతోషంతో మంచిదే. కానీ ఆయన పునరుద్ధానుడైతే నీకు నాకు ఏంటి లేదు? ఆయన పునరుద్ధానుడయ్యాడని ఆ పునరుద్ధాన బలమును ఎరిగితే నీకు నాకు లేదు. ఎందుకంటే నేను అదే పునరుద్ధాన బలంతో యేసుక్రీస్తు ప్రభువారు నన్ను లేపుతాడు. అది ఎరగాలి. అపోస్తలుడైన పౌలు అది తెలుసుకున్నాడు. ఆయనను తెలుసుకున్నాడు, ఆయన పునరుద్ధాన బలాన్ని తెలుసుకున్నాడు. మరి నీవు ఆయనను ఎంతవరకు తెలుసుకున్నావు? ఆయన పునరుద్ధాన బలాన్ని ఎంతవరకు తెలుసుకున్నావు? పేరుకే కానీ ఇంకా ఆయన్ని ఎరగనట్టే ఉన్నావు. ఆయన పునరుద్ధాన బలాన్ని ఇంకా తెలుసుకోలేదు. మరి ఎంతమంది ఇక్కడ కూర్చున్న వారు ఇంకా నీటిగా బాగా తీసుకున్నారు? లేదు, తెలియదు. ఇదే అనుకోవచ్చాము, ఇదే రక్షణ దినం. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాల కొరకు మరణించారు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచారు. యేసు సజీవుడు. నీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆయన
పాపాలు విశ్వాస ద్వారా పడుకొని దాని సాదృశ్యమైన నీ పాపం తీసుకుంటే నువ్వు రక్షించబడుతూ ఈ లోకయాత్ర ముగిస్తే ప్రభుత్వం నువ్వు కూడా యుగాలు ఉండవు. కనుక అతి కృప ప్రభు మనకు అనుగ్రహించిన దాకా ఆమె సమీక్ష దేవజనులకు వందనాలు.